దాని టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? ఈ స్టోరీ లైన్ ఏంటి? టైటిల్ ఎందుకు పెట్టాలని ఇట్స్ ద పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ ది స్క్రిప్ట్ అండి. ఇంతకు మించిన అంటే మీరు మూవీ చూస్తే ఇది టైటిల్ చూసి సినిమా రాశారా లేకపోతే సినిమా రాసిన తర్వాత టైటిల్ పెట్టారా అంత ఆప్ట్గా ఉంటుంది, ఓకే, బ్లెండ్ అవుతుంది. బట్ స్టోరీ లైన్ ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ఎ గై, అంటే ఒక పర్సన్ హూ ఈజ్ అబ్సెస్డ్, బాగా స్ట్రాంగ్గా ఒకటి కావాలి అని బలంగా కోరుకుంటూ ఉంటాడు. సంథింగ్ ఈజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అనమాట. అతనికి ఒక స్పెషల్ కెపాసిటీ ఉంటుంది, అంటే గ్రౌండ్లో ఉన్న మెటల్స్ని కెన్ డిటెక్ట్ అనమాట. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఎబిలిటీ హ్యాస్. బేస్డ్ ఆన్ దట్ వాట్ ఈజ్ సర్చింగ్ ఫర్, ఆ ప్రాసెస్లో ఎదురయ్యే సంఘటనలు, సో కథాపరంగా కొద్దిగా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా ఇట్స్ ఏ డ్రామా ఫామ్. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద గర్ల్ హూ మీట్స్, about a girl, who is she and why she is there, and which is Meenakshi. This is a suspense carrier. So అలా ఉంటుంది. అంటే అన్నీ ఉన్నాయి, కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అంటే మొత్తంగా సస్పెన్స్ థ్రిల్లర్ అనొచ్చా దీన్ని? డ్రామా థ్రిల్లర్ అనొచ్చు. ఐ మీన్ కెనాట్ కంప్లీట్లీ ఫోర్ట్, ఇట్స్ కైండ్ ఆఫ్ అ న్యూ జనర్ అనమాట. అందుకే ఎవరు దాన్ని పర్టికులర్ జానర్. మామూలుగా మనకి ఒక ప్రేక్షకులు అనేవాళ్ళు డివైడ్ అయిపోయి ఉన్నారు చెప్పాలంటే. థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, సస్పెన్స్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఎవరికి మీరు చెప్తారు? నేను అంటే ఇట్స్ ఎ మూవీ అండి, అండ్ ఇట్ ఈస్ ఎ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ. జానర్ అనేది సంథింగ్ మనం వాడుక భాషలో ఇస్ నాట్ అఫిషియల్ టర్మ్. జానర్ అనేది పీపుల్ పర్సెప్షన్, దే కీప్ పేయింగ్ థ్రిల్డ్, రోమోకామ్. But this genre is not a valid point to define a film. That's what I feel. You cannot put a film in this category. This about a person. If a movie చూసారంటే you may connect to one character very strongly. That characterization doesn't fall into that thriller అనే కానీ సస్పెన్స్ కానీ, it doesn't fall. Then you cannot call it a thriller movie. అలా. But genre wise the media they will actually చెప్తారు this is the classification. I mean there is nothing wrong in that, because the what they are trying to say is జనాల కొంతమంది ఫైటింగ్ మూవీస్ ఇష్టం, లవ్ మూవీస్, కామెడీ ఇష్టం. సో టు కనెక్ట్ దోస్ పీపుల్ ఈ సినిమా అనేది నీ టేస్ట్కి సంబంధించిన సినిమా చెప్పడానికి జానరు. బట్ దీన్ని పర్టికులర్ జానర్లో పెట్టలేం. ఇఫ్ యూ కమ్ అండ్ వాచ్ యూ థరలీ డెఫినెట్గా యూ విల్ బీ ఎంగేజ్డ్. దట్ 2 hours స్పాన్ విల్ బీ కంప్లీట్లీ ఎంగేజ్డ్. ఐ థింక్ సో. ఓకే, మీనాక్షి మీకు ఆఫర్ ఎలా వచ్చింది? Sorry? ఆఫర్ ఎలా వచ్చింది మూవీకి మీకు? It was a very interesting thriller. It was, yeah, that's what Vishwanath sir, he had spoken to me couple of months before I signed the film. Okay. And that time because I had made up my mind that I am going to take up very important and serious roles in the films, like they have to be crucial enough and my roles have to be meaty enough, the films that I'm picking up now. So so this role that time was small. It was not slightly this way, the way it is portrayed now. So I was not very sure. Then he said okay, after 2 months again he sent me a mail saying that the role has turned up really well. Okay. So would you like to hear it again? I said yeah, sure. And I didn't even have that patience to, I didn't tell him to send me a synopsis or something. I said, sir, can we discuss over the phone? He said yes. And we spoke, and immediately, I think I didn't even discuss it to anybody. I never, otherwise generally we discuss with my business managers or somebody from the industry, this is the project, how interesting it could be. But I just said yes, and like 5 seconds after listening the script, it was so strong, because I felt the kind of role he's offering is really done and given to the heroines. Yeah. ఈమె కూడా అంటే కథ చెప్పినప్పుడే బాగా కనెక్ట్ అయిపోయారని కూడా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ మీనాక్షిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? అందులోనూ ఈమె ముందు మనం స్పెషల్ సాంగ్స్ లో ఎక్కువ చూసాం, మహేష్ బాబుతో కానీ ఇట్లా. ఐ హావ్ సీన్ హర్ పిక్చర్ అనమాట, దేవరాయ ఆడియో ఫంక్షన్లో సారీ పిక్చర్. అండ్ ఆ పిక్చర్లో షీఈ్ బ్యూటిఫుల్ అనమాట, అందంగా ఉన్నది. అండ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంటే సినిమాలో షీఈ్ ప్లేయింగ్ ఏ ఆస్పిరెంట్ ఫర్ ఒలింపిక్స్ ఇన్ ద షూటింగ్ ఛాంపియన్స్. సో ద బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి. Okay.
కొన్ని బాగా పిక్ చేశారనమాట. బికాస్ వెన్ షీ హోల్డ్స్ ద గన్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అనమాట. అండ్ Oh. అరవింద్ కృష్ణ మళ్ళీ హీరోని ఏ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది? తనని కూడా ఆల్రెడీ మనం ముందు కొన్ని సినిమాల్లో చూసాం. అరవింద్ కృష్ణ అని అంటే అండి, దిస్ క్యారెక్టర్ ఈజ్ ఎ వెరీ సీరియస్ క్యారెక్టర్ అండ్ ఈజ్ ఎ డెస్పరేట్ ఫర్ సంథింగ్, అంటే డెస్పరేట్గా సెర్చ్ చేస్తున్నాడు. ఆ సీరియస్నెస్ కోసం తన్ని బేడ్ పెంచమని చెప్పాను, ఆ డెస్పరెస్ కోసం తన కళ్ళు కొద్దిగా లోపలికి ఉంటాయి అన్నమాట. సో అంటే మీరు ప్రతిదీ హీరోయిన్ విషయంలో ఇంత కేర్ తీసుకున్నప్పుడు కథకి ఇంకెంత కేర్ తీసుకున్నారని అర్థం అవుతుంది. మిగతా ప్రొడక్షన్ ఇవంతా ఎలా జరిగింది వర్క్ జరిగినప్పుడు? ప్రొడక్షన్, ఐ మీన్ ద కాస్టింగ్ కోసమే స్పెంట్ a lot of time, and the very first time I know like the Meenakshi, when we, as soon as we start the casting, we know Meenakshi came to know, yeah. So Meenakshi was accessible through a common friend అన్నమాట, దేవరాయ చేసినప్పుడు. So then initially I approached her, then I tried when she they said no, because initially her character was very less anamata. Then after that I tried 3-4 but still my mind on her anamata. Then after when like the weightage for her character, then I approached once again, then she immediately agreed anamata. ఓకే, ఫైనల్ గా అలా జరిగింది అనమాట హీరో హీరోయిన్. అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు మనకి, మళ్ళీ మిగతా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఇంట్లో. చేసిన వాళ్ళు కూడా వినోద్ కుమార్ గారు కావచ్చు, ఇలా సురేష్ గారు, ఇలా పెద్ద క్యాస్ట్ ఎంచుకోవడం వెనక రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రతి క్యారెక్టర్కి నా మైండ్లో ఐ హ్యావ్ వన్ బ్లాంక్, ఏదో క్యారెక్టర్ సరిపోయే బ్లాంక్ ఫేస్ ఒకటి ఉంటుంది అనమాట. వెన్ ఐ టేక్ దట్ క్యారెక్టర్ అండ్ పుట్ ఇన్ దట్ బ్లాంక్, ఇఫ్ దే ఆర్ ఫిట్టింగ్ I will try to convince them somehow. So it will work, it will somehow. If I am, whoever it is, even though somebody is very famous and they are not matching like the empty gap. Okay. I mean, some people were accessible anamata. They suggested me, they will be easy, and but the first priority is suitable for character. అంటే ఒక మనకు ఆ క్యారెక్టర్కి ఒక షేప్ ఉంటుందండి విజువలైజేషన్లో. వెన్ వీ ఫైండ్ దట్ పర్టికులర్ షేప్, ఇట్స్ ఈజీ టు communicate what I want to say about that. So when I told about her, the broad shoulders, when I say the Olympic sports person, Olympic aspirant, it's very much convincing for you. When you see her holding a gun, it's convincing anamata. When you see somebody like different characteristics, they will not, if they hold gun, it looks different. I mean, you don't convince anamata. Okay, Meenakshi, you already worked with Junior NTR and Mahesh Babu, and in this film you are the heroine. What are your feelings now? See, frankly, this is songs happened. I had not planned my career or that I'll move this way or that way. So I just been going with the flow in life and in career. Whatever best has come across my way, and I've taken it. So I started with films. I did 2 films, and then I did few songs, and then I am doing films. So it's just going the way I think it was meant to. And definitely films is something that gives me like the content, you know, it gives me satisfaction because I am doing much more in the film. Which gives more satisfaction to you, or special songs, or acting as a heroine? Acting as a heroine is because I am dancing any which ways, you know. Yes. So I am dancing any which ways. People will get to see me dance if I'm the hero of the film. But I get immense satisfaction, and I think I get immense happiness acting than dancing now. I have realized that. I initially thought that dancing is my passion. It is my passion. But professionally, I love to act, and I love to emote. Okay. Yeah, and that gives me a chance of dancing as well in the film. So why not do a package deal where I'm doing everything in the film? Yeah. Okay, work experience with Arvind Krishna and Pooja. It was very good. See, with Pooja, we didn't have scenes together in the film, but I've known her as a person, as a friend. Moreover, she's a great artist, and whatever scenes I've seen, she's very intense, and she looks beautiful in her get-up in the film. Okay. And though Arvind, I had when he told me Arvind is the one, first of all, what you do is check Google, know everything about it. So I feel quite a good-looking guy he's chosen for the role, and I would say he's serious about his work. He's honest about his work, and
I feel he has a great future. He has a really, really great future, and he's a very, very humble and a great human being. That makes a person complete end of the day. Yeah. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉందని తెలుస్తుంది కదండి. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మీకు. ఒకసారి ఒక పాట విందాం ఇందులోంచి. ఒక పాట కూడా చూద్దాం. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ అడవి కాచిన వెన్నెల. నిజంగా చాలా బ్యూటిఫుల్ సాంగ్. అందులో ఆ పాప నిజంగా Yeah. తను అట్లా ఎలా చేసింది, తనని ఎలా తీసుకొచ్చారు మూవీకి, క్యారెక్టర్ ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది? పాప ఈజ్ స్పెషల్ కిడ్, కొద్దిగా యూనిక్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట మా పాప. సో అయితే పాపని ఎలా అంటే, పాపని యాక్చువల్గా వెన్ వీ నీడ్ ఏ స్మాల్ కిడ్ సమ్ ప్రొఫైల్స్ కేమ్ అక్రాస్ అండ్ కామన్ ఫ్రెండ్ రెఫర్డ్ అనమాట. సో నేను కొద్దిగా భయపడ్డాను అనమాట, అంటే చిన్నపిల్ల ఎలా చేస్తారో ఏమో అని. పెద్దవాళ్ళకంటే ఇన్నిసార్లు చెప్పి చేయించుకోవాలి పిల్లలతో ఎలా అని. తను ఫస్ట్ డే లొకేషన్కి వచ్చిన తర్వాత తను చెప్తుంది, షీ వాజ్ ఐ మీన్ తీసుకొని వెళ్తుంది అనమాట, హీరోయిన్ తను ఎత్తుకొని వెళ్తుంటే దెన్ దెర్ ఆర్ గూన్స్ అనమాట షార్ట్లో. అంకుల్ వెన్ హీరోయిన్ నన్ను ఇలా తీసుకొని వెళ్తూ ఉంటే వెనకాల రౌడీలు వస్తున్నారు కదా, నేను కన్ను తీసుకొని కాలుస్తూ ఉంటాను. చాలా యాక్టివ్ అయిపోతాను. సో దట్ కైండ్ లైక్ షీఈస్ బిట్ మోర్ క్రియేటివ్. Very talented kid. వెరీ టాలెంటెడ్ అనమాట. తనతో మీకు ఏమైనా ఫన్నీ మూమెంట్స్? Yeah, me and Arvind, she used to entertain us thoroughly, and we used to just keep wondering, just see her, look at her age and look the way she talks, and she knows about everything in the world. Very intelligent kid. I mean, she has a great future. Okay. Yeah, and her parents support her very well in terms of they push her towards all the creative things that she's doing today, which is very good. We didn't get that from childhood. Yeah, అంటే తనకు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది మూవీలో. Very much. very, very important. ఓకే, ఇంకా మిగతా విషయానికి వస్తే ప్రొడక్షన్లో మీ ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది? షార్ట్ అరౌండ్ 40 days అనుకుంటా, దాదాపుగా 40 రోజులు షూట్ జరిగింది. బట్ ఓవర్ 3 months పీరియడ్ షార్ట్ ఫర్ 40 days. దాని తర్వాత సీజీకి బాగా టైం పట్టింది మాకు, 3-4 months సీజీ పట్టింది. సో ఇంకా వచ్చేసి ఈ సాంగ్స్ ఇందాక మర్చిపోయాం మాట్లాడడం, సాంగ్స్ బాగున్నాయి అన్నారు కదా. యాక్చువల్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు పాటలన్నీ, అన్ని పాటలు ఆయనే రాశారు. ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ ఆయనతో పాటలు రాయించాము, తర్వాత ట్యూన్స్ కట్టాము. సో కైండ్ ఆఫ్ ఓల్డ్ కల్చర్ మారిందనమాట అప్పట్లాగా మళ్ళీ. సో అందువల్ల ఆ లిరిక్స్ చాలా వెయిట్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని పాటలు. పర్సనల్గా కూడా టైటిల్ సాంగ్ సాంగ్ మెలోడియస్ గా చాలా బాగా హిట్ అయిన సాంగ్ అనుకోవచ్చు, అది ఎక్కువ వినపడుతున్న పాట, చాలా డెప్త్ ఉంటుంది. ఆ పాటల పిక్చరైజేషన్ లో ఎలా, వీళ్ళతో ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరిగినాయా షూటింగ్ మొత్తంలో? మోస్ట్ ఎక్సెప్ట్ ఐటమ్ సాంగ్, మిగతా సాంగ్స్ అన్ని పిక్చరేషన్ అంటూ ఏం లేదు. ఒక సాంగ్ మన తూనీగ రెక్కల, అది సీజీ సాంగ్ అది చేసాము. కాకపోతే ఇంకా మిగతా పిక్చరేషన్ మోస్ట్లీ అది బ్లెండ్ స్టోరీతో పాటు వెళ్తాయి అనమాట. ఇట్స్ నాట్ సాంగ్స్ యాడెడ్ అనమాట, సో పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అంటే సీజీ వర్క్ చేయడానికి రీజన్ ఏంటంటారు? మ్యాక్సిమం అంటే ఒక స్పెషాలిటీ కోసం అలా ట్రై చేశారా, లేకపోతే జస్ట్ నార్మల్ గా కొన్ని లొకేషన్స్ మాకు యాక్చువల్ క్లైమాక్స్ అంతా ఆఫ్రికాలో ఉంటుంది. ఓకే, సో ఇట్ యూ కెనాట్ గో దేర్ అన్నమాట. అవన్నీ అండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ ప్లేస్. ఐ ఆల్వేస్ లైక్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో విల్ డూ, బట్ ఇక్కడ అంటే లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి సింపుల్ లొకేషన్. న్యూ ప్లేసెస్ అంటే ఏం చేశాను అంటే, అర్జెంటీనాలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, చైనాలో బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, తీసుకొచ్చారు. ఇటలీ స్విట్జర్లాండ్ మధ్య ఒక స్టెలియో పాస్ అనే ఒక రోడ్ పాత్ ఉంటుంది అనమాట.
ఆ మూడింటిని కలిపేసి ఒక సింగిల్ లొకేషన్ చేస్తాం. సో ఐ లైక్ దట్ చూసే వాళ్ళకి నిజంగా అన్ని మొత్తం మనం అక్కడికి వెళ్ళామా అనిపిస్తుందేమో. సో అది రియల్గా ఆ ప్లేస్ ఉందా అనిపిస్తుంది. అటువంటి ప్లేస్ ఎక్కడ లేదు, కాకపోతే బట్ నాకు ఏవైతే నచ్చో ఒక ఐ లైక్ దట్ మీ క్రియేటివిటీ క్రియేటివిటీ అని కానీ నాకు అలా ఏంటి చిలిపిగా చేయడమా ఏదో అంటారు, పిచ్చిగా చేయడమా, బట్ ఐ లైక్ మేకింగ్ సంథింగ్ న్యూ, షోయింగ్ సంథింగ్ న్యూ, ఐ లైక్ ఇట్ అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ రోనాల్డ్ రీగన్ షిప్ ఒకటి చూపిస్తాం మన తూనిగి రెక్కల్లో. సో మామూలుగా హాలీవుడ్ మూవీస్లో వార్స్కి వీటికి వాడుతుంటారు, ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం షిప్ మీద అటువంటి. సో వాటన్నిటి కోసం సీజీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే మీనాక్షి, వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ? Songs are, I think all of them are quite good, but I like the title track of the. పాడండి. అడవి కాచిన విన్నెలా. ఇంకా వింటాం మేము. గుడ్. Yeah, thank you. హమ్ని బాగానే మ్యూజిక్ బాగా క్యాచ్ చేశారు. పాట పాడింది ఎవరండి? పాటలు అడుగు టైటిల్ సాంగ్ శక్తిశ్రీ గోపాలకృష్ణ అమ్మాయి ఇందుకు గుంజుకున్న ఏదో పాడింది కదా, రెహమాన్ పాడి. కడలి. ఒకటి ఐటమ్ సాంగ్ సురభి శ్రావణి అని కొత్త అమ్మాయి, ఐటమ్ సాంగ్ అమ్మాయి పాడింది. శ్రావణ్ బార్కి వచ్చేసి తూనిగి రెక్కల ఒక వర్షన్ పాడింది, ప్రణవి ఇంకొక వర్షన్ పాడింది మూవీలో. పాట కంప్లీట్ ఇంకొక లైన్ పాడండి వింటాం మేము. Sorry? ఇంకొక లైన్, another line from that song. Another line. I don't remember the words, but I can sing this one. Okay. తూనిగా రెక్కల నూరిగా రెక్కల నువ్వారే. Yeah, what is it? Sorry. మీరు సపోర్ట్ చేయండి కొంచెం. As a support is no. పాపం. Sorry, I think I should learn from that little girl. She knows the complete songs. మొత్తం పాటలన్నీ పాడుతుందా? పాడేస్తుంది. చాలా షార్ప్ ఉంది. అమ్మాయి సింగర్ అమృత వర్షిణి వాళ్ళ సిస్టర్. ఓకే. ఇంకొక సాంగ్ చూద్దామండి, ఓ బ్యూటిఫుల్ సాంగ్ చూద్దాం. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజ్యశ్రీ, నేను ఏకాకినా? కాదు కాదు, సర్వజనులను ఏకాకులే, అన్నదమ్ములను అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్, వెంట వచ్చినది అదే సత్యము, అదే యశస్సు. స్థిరమై ఏందయ్యా నీ కాగోలా? తిరం లేని సన్నాసి, అసలు నీకేటి కావాలా? ఇనేవాళ్ళుంటే అనేటోళ్ళింతే, అంతా ఇంతే అంటారంతే. చెప్పాలంటే అంతా ఇంతే, వేడుకగా వేదాంతం వల్లించొద్దే, జనం తూగేటట్టు అలా కుక్కడొద్దు. పుట్టు మట్టు చూద్దాం పట్టు, ఏకాకిగా ఏడవద్దంటూ నిజం తేలేటట్టు పట్టడట్టు. రెళ్ళు నిక్కిసి నిలవడం కన్నా విశాల నా పొందు కైలాసం కన్నా, పుచ్చిన పురాణాల పఠనం కన్నా మనమేను మథనాల. ఎస్, అంటే ఈ రకంగా చెప్పాలంటే మీరు ఇందాక అన్నారు కదా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టే ఉంది. మాస్ మసాలా ఎంటర్టైన్, మీరు ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టారట, అంటే ఇది కూడా స్టోరీకి ఆన్లైన్గా వెళ్ళిపోతూ ఉంటుందా కథపరంగా? అది లిరిక్స్ అంతా ఐటమ్ సాంగ్ లో లిరిక్ ఇట్స్ అండ్ ఎంటైర్ మూవీ డెప్త్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ సిరివెన్నెల గారు రాసినవంటే ఆటోమేటిక్గా చాలా వెయిటేజ్ ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆమె ఐటమ్ గర్ల్, ఆమె ఎవరు? అమ్మాయి అలియా అని, బాంబే అమ్మాయి. యాక్చువల్గా లాస్ట్ మినిట్లో చూస్ చేసుకున్నాం అనమాట, పూజా గానితో జయించాల్సింది. ఓకే, అంటే మీరు అంతా చాలా అది బాగా ఆలోచించారు వీళ్ళని ఎలా పెట్టాలి ఎందులో. but I కథ didn't రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్ని ముందే ఫిక్స్ అయిపోయాయా, తర్వాత జరిగింది ఇదంతా?
లేదు క్యారెక్టర్స్ అనేది ఇంకా కాస్టింగ్ వన్స్ స్క్రిప్ట్ నేను బౌండ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ చూజింగ్ అనమాట పీపుల్. ఓకే మీనాక్షి, వాట్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్? After this, there is a very important project in Hindi. That's going to be my debut film in Bollywood. So that is going to be really crucial, and that's on release. Like Any we Telugu just movies? Telugu movies. We're talking on Telugu movies, and definitely I'm expecting On a the lot of offers after this film. Obviously. Plus, I did a Tamil film which released in April, and it became quite a big hit. So Okay. I have signed another film in Tamil, so I'm busy there also. Okay. So I So have all to. the best for I'm you. working in three industries: Three Tamil, industries. Telugu, Very and nice Hindi. experience, I think. Yeah, thank you. ఓకే థ్యాంక్స్. మీరు చెప్పండి, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అడవి కాచిన వెళ్ళి ఆల్రెడీ రేపు రిలీజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా? మళ్ళీ సస్పెన్స్ థ్రిల్లర్ తీస్తారా, ఎంటర్టైన్మెంటా, ఏ విధంగా ఉంది మీ ఆలోచన? నేను ఎప్పటికీ జానర్ చెప్పనండి. మూవీ Suspense రిలీజ్ ఆ? అయిన తర్వాత అంటే సినిమాలోనూ సస్పెన్సే, బయట కూడా బయట suspense అలా అని కదా, నాకు తెలియదు. ఐ కాంట్ పుట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ దట్ జానర్ అని, బట్ స్టిల్ అగైన్ ఇట్ విల్ బి లైక్ కొత్త సినిమా లాగే ఒక డిఫరెంట్ మూవీగా ఉంటుంది. చేస్తాను త్వరలో, అక్టోబర్ ఆర్ నవంబర్ వి గో ఆన్ సెట్స్. ఓకే, మొత్తానికి ఫింగర్స్ క్రాస్డ్ రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం V6 తరఫు నుంచి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. Thank you. చూసారుగా అడవి కాచిన వెన్నెల రేపు రిలీజ్ కాబోతోంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇవి ఇప్పటి వరకు అప్డేట్. స్టే ట్యూన్డ్.